హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈజీగా టేస్టీగా ఒక మంచి ఈవినింగ్ స్నాక్ని చూపించేస్తానండి. ఇప్పుడైతే ఈ సీజన్లో మనకు ఇవి మొక్కజొన్న పొత్తులు విరివిగా లభిస్తున్నాయి. ఇవి టేస్ట్తో పాటు మనకు రుచి ఎలాగో ఉంటుంది, దాంతోపాటు హెల్త్ కూడా చాలా చాలా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట మనకి. ఇప్పుడైతే ఫ్రెష్గా ఉన్న మొక్కజొన్న కండే లేదా మొక్కజొన్న పొత్తులు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. మీకు ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకోండి. ఒక 2-3 ఇంచెస్లో అలా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఫ్రెష్గా టేస్టీగా ఉన్న ఈ మొక్కజొన్న పొత్తుల్ని వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఫాస్ట్గా ఈజీగా టేస్టీగా మంచి స్నాక్, హోమ్ మేడ్ స్నాక్ కావాలనుకున్నప్పుడు దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్టే నచ్చేస్తుంది. చేయడం కూడా చాలా ఈజీ ప్రిపరేషన్, తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఒక 500 ml to 1 లీటర్ వరకు వాటర్ వేసుకొని కాస్త సాల్ట్ వేసాను నేను. ఒక 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసి ఒక 3 విజిల్స్ పెట్టేస్తే మనకు ఈ మొక్కజొన్న ఈ స్వీట్ కార్న్ అంతా బాగా చక్కగా ఉడికిపోతుంది. చూడండి, ఒక 3 విజిల్స్ వచ్చేసాయి. ప్రెషర్ అంతా రిలాక్స్ అయిన తర్వాత చక్కగా ఇది మనము ఈ మొక్కజొన్న పొత్తులంతా ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈవినింగ్ టైమ్స్ ఏదైనా స్నాక్ కావాలనుకున్నప్పుడు పిల్లలు స్కూల్ నుండి వస్తనేది బెస్ట్ స్నాక్ అండి. ఫాస్ట్గా చేసి ఇచ్చేసేయచ్చు. ఒక కడాయి, ఒక ఇట్లా వైడ్గా ఉన్న ఓక్ కానీ కడాయి కానీ తీసుకోవాలి. ఒక హాఫ్ క్యూబ్ అంటే ఒక 1 ఇంచ్ అనుకోండి, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నేను బటర్ యాడ్ చేశాను. అందులో 1 or 2 క్లోవ్స్ తీసుకున్నానండి, వెల్లుల్లిపాయలు. అది చక్కగా క్రష్ చేసుకున్న తర్వాత అది యాడ్ చేశాను. మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. మా పిల్లలకి వెల్లుల్లి ఫ్లేవర్ అంతగా ఇష్టపడరు కాబట్టి నేను తగ్గించి వేశాను. తర్వాత మనము ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఈ మొక్కజొన్న స్వీట్ కార్న్ పీసెస్ని కూడా యాడ్ చేసేసేయాలి. హై ఫ్లేమ్లో ఒకసారి టాస్ చేసుకోవాలండి కంప్లీట్గా. తర్వాత సీజన్ చేసుకోవాలి. ఇంకా అంతే. సీజనింగ్కి నేను రెడ్ చిల్లీ పౌడరు, పెరి పెరి మసాలాను యాడ్ చేశాను. మీరు కావాలి అనుకుంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు, బ్లాక్ పెప్పర్ వేసుకోవచ్చు. మీకు ఇష్టమైన సీజనింగ్ చేసుకోవచ్చు, మ్యాగీ మసాలా కానీ ఏదైనా కానీ. ఇవి హై ఫ్లేమ్లో చక్కగా వేగిన తర్వాత ఇప్పుడైతే ఇది 1 టీ స్పూన్ వరకు నేను చాట్ మసాలా యాడ్ చేశాను. కాస్త ట్యాంగీగా బాగుంటుంది అన్నట్టు. తర్వాత ఇది పెరి పెరి మసాలా అండి, ఈజీగా అవైలబుల్గా ఉంటుంది మార్కెట్లో. ఇది కూడా యాడ్ చేశాను. పైనుండి కాస్త సన్నటి కొత్తిమీర వేసేసుకొని స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత మనము మొక్కజొన్న పైన అవి వస్తాయి కదండి లేయర్స్, అందులోనే సర్వ్ చేస్తే కాస్త డిఫరెంట్గా ఉంటుందని నేనైతే ఇలా సర్వ్ చేశాను. చూస్తున్నారు కదా, వేడి వేడిగా ఎంతో కమ్మగా, తక్కువ మసాలాస్, తక్కువ ఇంగ్రీడియంట్స్, ఫాస్ట్గా రెడీ అయిపోయి హోమ్ మేడ్ బెస్ట్ స్నాక్ రెసిపీని మీకు నేను చూపించేశాను. ఎలా ఉందో మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎంజాయ్ చేయాలని హోప్ చేస్తున్నానండి. కలర్ఫుల్గా, బ్యూటిఫుల్గా ఉండడం కాదు,